ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरोन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगना रघुनाथान्वितं त्वं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगना ललिता श्रीविशाखान्वितंश्च हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोऽस्तुते तप्त काञ्चन गौरङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे मुखं करोति वाचालं पङ्गं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरोऽन्दिनतारणं परमानन्दमाधवं श्रीचैतन्येश्वरम् हरे कृष्ण వెల్కమ్ ఎవ్రీబడి సో ఈ రోజు మనం భగవద్గీత స్టార్ట్ చేయబోతున్నాము మొదటి అధ్యాయం నుంచి సో భగవద్గీత మనం భగవద్గీత యొక్క మహత్యం గురించి చెప్పుకున్నాము గత వారం ఇప్పుడు భగవద్గీతలోకి స్టార్ట్ చేసే కంటే ముందు ఇంకా కొంచెం అంటే కృష్ణుడు అని చెప్పాడు భగవద్గీత గురించి ఓకే భక్త్యోసీమే సకాచేతి రహస్యమేతముత్తమం నీవు నా భక్తుడవు అంతేగాని నా మిత్రుడు అందుకే ఈ యోగ శాస్త్రము నీకు ఈ యోగ శాస్త్రము యొక్క దివ్య రహస్యమును అర్థం చేసుకోవాలని భగవంతునితో గల సంబంధం గురించి పురాతన శాస్త్రం ఈ రోజు నాది చెప్పబడినది అంటే ఏమంటున్నాడంటే కృష్ణుడు ఎవరైతే భక్తులు అవుతారో వాళ్ళే భగవద్గీతను సరిగ్గా అర్థం చేసుకోగలరు వాళ్ళే భగవద్గీతను వాళ్ళ జీవితంలో ఆచరించగలరు మన జీవితంలో భగవద్గీత ఎందుకు ఆచరించాలి మనము ఈ భౌతిక జగత్తులో అంటే ఈ ప్రపంచంలో స్ట్రగుల్ అవుతున్నాము ఎందుకు స్ట్రగుల్ అవుతున్నాము మంచిగా కంఫర్టబుల్గా ఉండడానికి ఏ కష్టాలు రాకుండా ఉండడానికి మనకున్న కుటుంబ సభ్యులతో అందరితో సంతోషంగా ఉండడానికి స్ట్రగుల్ అవుతున్నాము కానీ మన ఈ ఈ ఈ ఫేజ్ అనేది ఈ మన మానవ జీవితం అనేది మన ఆత్మ యొక్క అనంతమైన జన్మలలో ఒకానొక జన్మ మాత్రమే మామూలుగా ఆత్మ యొక్క యాత్రతో కంపేర్ చేస్తే ఇది ఒక స్పార్క్ లాగా అంటాడు అనమాట ఎందుకంటే చూడండి ఒక పెద్ద లైన్ ఉందనుకోండి ఆ లైన్ లో ఒక్క స్పార్క్ కి ఎంత వాల్యూ ఉంటుంది ఇక్కడ నుంచి మనము ఇక్కడ నుంచి ఇండియాకు ఒక లెంతీ దారం ఉందనుకోండి ఆ దారంలో ఒక దారపు పోవుకి ఎంత విలువ ఉంటుందో అటువంటిది అంత స్వల్పమైనది ఈ మానవ జీవితం అంటే అంత త్వరగా ముగిసిపోతుంది అనమాట మనకు అఫ్ కోర్స్ మనం వీఆర్ సో బిజీ మనం అంతా మన ప్రస్తుతం ఉన్న ఇబ్బందులతోటి ప్రస్తుతం ఉన్న వాటితోటే మనం చాలా ఆక్యుపై ఉన్నాము చాలా మన సొంత అదే దాంతో నిండిపోయి ఉంటుంది కానీ ఇటువంటివి ఎన్నో జన్మలు తీసుకున్నాం మనం మామూలుగా కొంచెమంది నేను విన్నాను ఇది ఒక్కటే జన్మ మన ఉన్నది ఒకటే జీవితము అందుకే బాగా సంతోషంగా ఆనందం గడపాలి అంటారు కాదు అది తప్పు కాదు ఎందుకంటే పునరాపి మరణం పునరాపి జననం పునరాపి జనని జఠరేషేను మనం ఈ ఒక ఆత్మగా ఒక కుటుంబంలో పుడతాము ఒక శరీరం తీసుకుంటాము పెద్దగా అవుతాము తర్వాత సంతానోత్పత్తి చేస్తాము తర్వాత కొంచెం వృద్ధాపంలోకి వెళ్తాము మళ్ళీ చనిపోతాము మళ్ళీ పుడతాము మళ్ళీ చనిపోతాము అలా ఎన్నో జన్మల తర్వాత మనకు ఒక మానవ జన్మ వస్తుంది అనమాట
అందుకే శాస్త్రాలు ఏం చెప్తాయంటే మానవ జన్మ సుదుర్లభం అంటారు. మామూలుగా ఎంత కష్టం అంటే మానవ జన్మ రావడం చాలా చాలా కష్టం. ఎందుకు కష్టం అంటే మానవ జన్మలో మనకు ఒక ఛాన్స్ ఉంటదనమాట. ఏం ఛాన్సు? మనము మానవ జన్మ తీసుకున్న తర్వాత భగవద్భక్తి చేసేసి, ఈ జనన మరణ చక్రం నుంచి శాశ్వతంగా బయటికి పడే ఛాన్స్ ఉంటుంది. కానీ ఆ ఛాన్స్ మిస్ చేసుకుంటే మళ్ళీ 84,00,000 జీవరాశుల్లో మళ్ళీ ఆహ్, ఒ ఒ ఓసారి జంతువుగా పుడతాము, ఓసారేమో దేవతగా పుడతాము, ఓసారేమో మనిషిగా పుడతాము. సో, అలా తిరుగుతూ, తిరుగుతూ పోతూనే ఉంటామనమాట. సో, ఈ ఈ భౌతిక ఈ మామూలుగా ఈ భగవద్గీత వల్ల మనకేంటంటే, ఈ భౌతిక ప్రపంచంలో సంతోషంగా ఏ ఇబ్బందులు లేకుండా ఎలా గడపాలి అనే విషయం గురించి ఉంటుంది. అంతకంటే కూడా ఈ భౌతిక ప్రపంచాన్ని ఎలా వదిలేసేసి నెక్స్ట్ డెస్టినేషన్ ఏంటి? హైయర్ డెస్టినేషన్ ఏంటి? స్పిరిచ్యువల్ వరల్డ్ ఆధ్యాత్మిక జగత్తుకి ఎలా వెళ్ళాలి అని ఉంటుంది. సరే మనలో కొందరు అనొచ్చు. హ్మ్. మన ఆధ్యాత్మిక జగత్తు ఎవరు చూసారు అని. ఎలాగైతే ఒక ఒక జైలులో ఉన్న వ్యక్తి తను జైల్‌లో పుట్టాడనుకోండి. ఆ జైలే శాశ్వతం అనుకుంటాడు. ఈ జైలు ఈ 4 గోడలు, ఈ ఈ జైల్‌లో ఒక గార్డెను అది తప్పంగా ఆ ప్రపంచం తెలీదనుకోండి. ఈ జైలే ప్రపంచం అనుకుంటాడు. కానీ ఎప్పుడైతే ఆ వ్యక్తి జైలు నుంచి బయటికి తీసుకొచ్చి బయటికెళ్తే నిజమైన స్వాతంత్రం ఏంటో తెలుస్తుందనమాట. సో, మీరు నేను భగవద్గీత లింకులు పంపించాను గదా! భగవద్గీత యథాతథము ఆహ్, వీలైతే సరళ భాష గ్రంథం తీసుకోండి. కేవలం ఆ భగవద్గీత యథాతథం మాత్రమే చదవండి. ఎందుకంటే వేరే భగవద్గీతలు చాలామంది లైక్ వందల, వేల కాపీలు వెర్షన్స్ ఉన్నాయి భగవద్గీతలు. హ్మ్. ప్రభుపాదుల వారున్నప్పుడే 800 ఆథర్స్ ఉండేవారు భగవద్గీత గురించి. కానీ ఎప్పుడైతే మనం భగవద్గీత ఒక భక్తుడి ద్వారా వింటే మాత్రమే మనకి నిజమైన రిజల్ట్స్ వస్తుందన్నమాట. అందుకే భగవద్గీత యథాతథం తీసుకోండి. భగవద్గీత యథాతథం తీసుకున్న తర్వాత ఉపోద్ఘాతం అని ఉంటుంది భగవద్గీతలో. ఎక్కడండి ఇక్కడ? సో, అలా భగవద్గీత మనకి ఈ భౌతిక ప్రపంచంలో ఉండే ప్రాబ్లమ్సే కాకుండా మనకు ఆహ్, నెక్స్ట్ డెస్టినేషన్ కూడా మనకి ప్రిపేర్ చేస్తుందన్నమాట. ఇంకా నెక్స్ట్ ఏంటంటే, దానికి మనకి భగవద్గీత మంచిగా అర్థం కావాలి. మంచిగా భగవద్గీతను మన జీవితంలో మన ఆచరణలో పెట్టాలంటే, మనం ఫస్టు భక్తులుగా మారాలి. కృష్ణ భక్తులుగా మారాలి. సో, మరి కృష్ణ భక్తులుగా ఎందుకు మారాలి? ఆహ్, కృష్ణుడు ఎందుకంటే కృష్ణుడు దేవాది దేవుడు గనక. ఇప్పుడు చూడండి మనకి ఒక ఆప్షన్ ఉందనుకోండి. హ్మ్. మనకి ఎవరో ఒక లీడర్‌ని తీసుకోండి. ఎవరో ఒక లీడర్ తోటి మీకి మంచి రిలేషన్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉందనుకోండి. హ్మ్. లీడర్స్ చాలామందుంటారు. ఎలా అంటే మన టౌన్‌లో కార్పొరేటర్ నుంచి ఎమ్మెల్యే, ఎంపీ దాని తర్వాత చీఫ్ మినిస్టరు, ప్రైమ్ మినిస్టరు వివిధ రకాల లీడర్స్ ఉంటారు. హ్మ్. సో, ఈ వివిధ రకాల లీడర్స్ ఉన్నప్పుడు మనము ఎవరితో మనకు పర్ఫెక్ట్ సంబంధం పెట్టుకుంటే మన 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 రిలేషన్ ఉంటే మనకి ఎక్కువ అడ్వాంటేజ్ చెప్పండి? హ్మ్. చూడండి ఒక కార్పొరేటర్‌తో మనకు సంబంధం పెట్టుకున్నామనుకోండి. అంటే సిటీలో ఒక ఒక సెక్షన్‌లో ఉన్నంత వరకే మనకి, మనకి ఏమన్నా పనులు కావాలంటే ఈజీగా జరిగిపోతాయి. మా వీధి శుభ్రం చేయండి అంటే, ఆ కార్పొరేటర్‌కి చెప్పి, ఆ కార్పొరేటర్ ఆహ్, నీ ఫ్రెండ్ మన ఫ్రెండ్ కాబట్టి మా వీధి శుభ్రం చేయించండి అంటాం. అలా కాకుండా ఒక మేయర్‌తో ఉన్నామనుకోండి, సిటీలో మనకు ఎవ్వరికైనా ఎక్కడైనా మనకి ఆహ్, ఒక ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. అలాగే ఒక ఎమ్మెల్యే అనుకోండి. ఆ నియోజకవర్గంకి మాత్రమే తన పవరుంటుంది. ఒక ఎంపీ అనుకోండి. తన తన ని తన తన రీజియన్‌కి మాత్రమే తన స్టేట్‌కో లేకపోతే తన డిస్ట్రిక్ట్స్ మాత్రమే ఒక ఆహ్, ఇన్‌ఫ్లూయెన్స్ ఉంటుంది. ఒక చీఫ్ మినిస్టర్ అయితే తను కేవలం తన స్టేట్ వరకే తన ఇన్‌ఫ్లూయెన్స్ ఉంటుంది. ఆ స్టేట్‌లోని మీకు ఏం కావాలన్నా గాని ఈజీగా చేసి పెట్టగలడు. కానీ అదే ఒక ప్రధానమంత్రితో మనకు డైరెక్ట్ రిలేషన్ ఉందనుకోండి. మనకు కార్పొరేటర్ నుంచి, నుంచి, ఎంపీ నుంచి, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆ! కూడా మనకి ఆహ్,
ఈజీగా మనకి ఒక విఐపి స్టేటస్ లాంటిది ఒక మనకు జరగాల్సిన పనులు ఈజీగా జరిగిపోతాయి. హ్మ్. సో, ఇప్పుడు మనం ఆలోచించండి. వివిధ రకాల దేవతలున్నారు గదా! ఇంద్రుడున్నాడు, చంద్రుడున్నాడు, సూర్యదేవుడున్నాడు, లేదా దుర్గామాత ఉంది. సో, వీళ్ళంతా గూడా ఒక్కొక్క సెక్షన్‌కనమాట. ఈ గవర్నింగ్‌లో ఈ భౌతిక ప్రపంచంలో, ఈ ప్రపంచంలో ఒక గవర్నింగ్‌లో ఒక ఒక సెక్షన్‌కి మాత్రమే వాళ్ళు లీడర్స్. అంటే వాళ్ళ అథారిటీ ఉంటుంది. ఇప్పుడు ఇంద్రదేవుడు వెళ్ళేసేసి వైకుంఠంకి వెళ్ళలేడు. వైకుంఠంకి వెళ్ళేసి ఈ ఈ వ్యక్తిని నేను వైకుంఠంకి రిఫర్ చేస్తున్నా. ఇతన్ని వైకుంఠంలో తీసుకునంటే, నీకే ఎంట్రన్స్ లేదు. వైకుంఠం రావడానికి నీకే దిక్కు లేదు. గా అంటే ఇంద్రదేవుడిని అఫెండ్ చేయాలని కాదు. అంటే తనకు అథారిటీ ఉన్నదనమాట. నీకే ఎంట్రన్స్ లేదు వైకుంఠంలోకి. తనెలా పంపిస్తావు అనేసి అది పంపించడానికి కుదరదనమాట. కానీ ఎప్పుడైతే మనం ఇక్కడ ఈ టాప్ మోస్ట్ పర్సనాలిటీతో మనకి రిలేషన్ ఉందనుకోండి. దెన్ అన్ని అన్ అన్ మనకు అన్ని డిపార్ట్‌మెంట్స్‌లో ఈజీగా యాక్సెస్ ఉంటుంది. మన అంటే ఇప్పుడు మనం ఏంటంటే ఐయామ్ నాట్ ట్రైయింగ్ టు సే లైక్ ఏదో మనం దీన్ని యూజ్ చేసుకొనేసి మనం ఆహ్, ఏదో పదవిని సాధించాలనేసి కాదనమాట. దీని ఉద్దేశ్యం ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ ఉదాహరణ మాత్రమే ఇది. ఎప్పుడైతే మనం శ్రీకృష్ణుడైన భగవంతుడైన దేవాది దేవుడైన శ్రీకృష్ణుడితో మనకు రిలేషన్ ఉంటే, మనకు భక్తులమైతే, మనం ఆటోమేటిక్‌గా అందరిని కూడా సాటిస్ఫై చేస్తాం. అందరితో కూడా మనకి రిలేషన్ ఉన్నట్టే. అందుకే శ్రీమద్ భాగవతంలో ఒక శ్లోకం వస్తుంది. ఆహ్, యథాతరోర్మూలనిశేషణేన తృప్యంతి తస్కందభుజోపశాఖ అంటే దాని అర్థం ఏంటంటే, ఒక రు రూట్‌కి వాటర్ ఏస్తే మన ఆటోమేటిక్‌గా మన అన్ని కొమ్మలకి, ఆకులకి అన్నిటికి ఆ వాటర్ ఎళ్తుందనమాట. అలాగే మనం కృష్ణుడికి సేవ చేసి, కృష్ణ పట్ల భక్తి చేస్తే, మన మన యొక్క సేవా ఫలితం అందరికి వెళ్ళిపోతుందనమాట. అందరిని మనం మనం ఆహ్, ఆహ్, అందరిని మనం పూజించినట్లే అన్నమాట. సో, అందుకే మనం ఈ ఈ కృష్ణుని యొక్క పొజిషన్ తెలుసుకొనేసి, ఇప్పుడు చాలా చాలా గ్రంథాల్లో హ్మ్. బ్రహ్మ సంహితలో చెప్తాడు. బ్రహ్మదేవుడే రాశాడు. ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిర్ ఆదిర్ గోవింద సర్వకారణ కారణం. సర్వకారణ కారణం అంటే ఏంటి? ఆహ్, మనం పుట్టడానికి ఏదో దేవతలు హెల్ప్ చేశారు. ఆ దేవతలు పుట్టడానికి బ్రహ్మదేవుడు హెల్ప్ చేశాడు. ఆ బ్రహ్మదేవుడు పుట్టడానికి విష్ణువు హెల్ప్ చేశాడు. విష్ణువు ద్వారా వచ్చాడు బ్రహ్మదేవుడు. ఆ విష్ణువు ఏమో కృష్ణుని ద్వారా వచ్చాడు. సో, అలా అన్ని కారణాలకి అన్నిటికి మూలం కృష్ణ భగవానుడనమాట. ఇది బ్రహ్మ సంహితలో. శ్రీకృష్ణ జననం మరి కార్యాలు అతని దేవాది దేవత్వాన్ని నిరూపిస్తాయి. ఎలాగైతే భగవద్గీతలో వస్తుంది. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేతి తత్వతా త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. మీకెవరైనా చెప్పారనుకోండి. మీరు జస్ట్ ఆహ్, ఈ కథ వినండి. ఈ కథ విని ఈ తత్వాన్ని అర్థం చేసుకోండి. దీన్ని అర్థం చేసుకున్న వల్లనే మీకి ఆటోమేటిక్‌గా ముక్తి లభిస్తుంది. ఆటోమేటిక్‌గా భగవద్ధామం వెళ్ళిపోతారు. వైకుంఠం వెళ్ళిపోతారు. గోలోకం వెళ్ళిపోతారంటే ఎవరు ఎవరు దాన్ని తీసుకోరు చెప్పండి? హ్మ్. మనం పెద్దగా తపస్సులు చేయనవసరం లేదు. పెద్దగా కష్టపడనవసరం లేదు. చాలా చాలా సింపుల్ రెగ్యులేషన్స్ ఉంటాయి కృష్ణ భక్తిలో. ఆహ్, ఏంటి ఆహ్, నో మీట్ ఈటింగ్, నో ఇల్లిసిట్ సెక్స్, నో ఇంటాక్సికేషన్, నో గ్యాంబ్లింగ్. మాంసము, మద్యము అవి 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 మాత్రం చిన్న చిన్నవి ఉంటాయి. దాని దాని వల్ల మనకి ఎటువంటి స్టేజ్ వస్తుందంటే, ఒక యోగులు, ఋషులు హిమాలయాల్లో కూర్చొని ఎంత తపస్సు చేసి వాళ్ళు వేలాది వేలు తపస్సు చేయడం వల్ల ఏ స్టేజ్‌కెళ్తారో దానికంటే కూడా ఉత్తమమైన స్థితికి మనం వెళ్ళగలుగుతామనమాట. సో, ఇలా అందుకే అందుకే కృష్ణుడు మనకెందుకు ఈ భౌతిక జగత్తులోకొచ్చాడంటే, తన లీలల ద్వారా హ్మ్, మనందరిని తన పట్ల ఆకర్షితులను చేయడానికి కృష్ణుడొచ్చాడనమాట. సో, సో, కృష్ణుడు వచ్చినప్పుడు చాలా చాలా మధురమైన లీలలు చేశాడు. ఇది మనం శ్రీమద్ భాగవతం చెప్పుకునేటప్పుడొస్తుంది.
ఒకసారి యశోదమాతకి కృష్ణుడు అన్ని లోకాలు 14 బోనాలు అన్ని కూడా తన నోట్లో చూపిస్తాడు అనమాట. సో అటువంటి లీలలు చేశాడు. అటువంటి లీలలు చేయడం వల్ల ఏంటంటే తన యొక్క భగవతత్వాన్ని నిరూపిస్తున్నాడు అనమాట. ఎందుకంటే దానివల్ల మనము భగవతత్వం అంటే ఏంటి, అది మనకు తర్వాత వస్తుంది. దాంతోపాటు కృష్ణుడు తన భక్తుల పట్ల చాలా ఇంటిమేట్గా ఉంటాడు. ఇంటిమేట్గా అంటే చాలా సఖ్యతతో ఉంటాడు. ఇలా అనుకోండి, అర్జునుడు కృష్ణుని భక్తుడు, కానీ అర్జున్ యొక్క రథాన్ని కృష్ణుడు తోలాడు. అలాగే కృష్ణుడు తన ఔన్నత్యాన్ని నిరూపించుకోవడానికి ఒక శ్లోకం ఉందన్నమాట. పరాశరం అని చెప్తారు, భగవంతుడు అంటే ఎవరు అని ఒక శ్లోకానికి పరాశరుడు మని చెప్పేది ఏంటంటే, ఐశ్వర్యస్య యశస్య వీర్యస్య అంటే ఐశ్వర్యము, సౌందర్యము, వీర్యము, జ్ఞానము, యశస్సు, వైరాగ్యం, ఇవన్నీ కూడా ఎవరిలో సంపూర్ణంగా ఉంటాయో వాళ్ళు భగవంతుడు అనమాట. మనలో కొంచెం మందికి డబ్బు ఉంటుంది, వాళ్ళ మహా అయితే ఎంత డబ్బు ఉంటుంది, కొన్ని కోట్లు ఉంటాయి. కానీ డబ్బున్న వ్యక్తి అందంగా ఉండకపోవచ్చు, అందంగా ఉన్న వ్యక్తికి వైరాగ్యం ఉండకపోవచ్చు. సో ఇవన్నీ కూడా, ఇటువంటి లక్షణాలు ఎవరిలో పరిపూర్ణంగా ఉంటాయో వాళ్ళు భగవంతుడు అనేసి పరాశరం అని చెప్పారు. చూడండి, ఇటువంటి ఈ వ్యక్తులకు కూడా ఒక వ్యక్తికి అందం ఉంటుంది, కానీ ఇంకో వ్యక్తికి ఐశ్వర్యం ఉంటుంది, ఇంకో వ్యక్తికి జ్ఞానం ఉంటుంది, ఇంకో వ్యక్తికి బలం ఉంటుంది, ఇంకో వ్యక్తికి ఏమో యశస్సు అంటే పేరు ప్రతిష్టలు ఉంటాయి, ఇంకో వ్యక్తికి ఏమో వైరాగ్యం ఉంటుంది. కానీ అన్నీ కూడా ఒకే వ్యక్తిలో ఉండడం చాలా కష్టం. కొన్నిట్లో ఒకటో రెండో మూడో అన్ని ఒక వ్యక్తికి ఉంటాయి, కానీ అన్నీ కూడా సంపూర్ణంగా ఒకే వ్యక్తులు ఉండడం అనేది చాలా రేర్. బాగా అందంగా ఉన్న వాళ్ళకేమో పెద్దగా తెలివి ఉండదు, బాగా తెలివి అందం ఉన్న వాళ్ళకేమో పెద్దగా డబ్బు ఉండకపోవచ్చు, అవన్నీ ఉన్నా కానీ వాళ్ళకి అంటే ఫిజికల్ స్ట్రెంత్ అంటే బలం లేకపోవచ్చు. సో అలా మనం ఈ అట్రాక్షన్ ప్రిన్సిపల్ ఏంటంటే, మనం ఎవరి పట్లైనా ఆకర్షితమయ్యామనుకోండి, ఒక సినిమా యాక్టర్ కానీ లేకపోతే ఒక ఫేమస్ లీడర్ కానీ ఎవరి పట్లైనా వాళ్ళ పట్ల మనకి ఒక ఆకర్షణ అనేది వచ్చిందంటే, అది ఎందుకు వచ్చిందంటే ఈ 6 లక్షణాల్లో ఏదో ఒక లక్షణం వాళ్ళలో ఉంది కాబట్టి. సౌందర్యం అని ఉంటుంది, డబ్బు అని ఉంటుంది, జ్ఞానం అని ఉంటుంది, బలం అన్న ఉంటుంది, పేరు ప్రతిష్టలు ఉంటాయి, లేదా వైరాగ్యం అని ఉంటుంది. ఈ ఆరిట్లో ఈ ఆరిట్లో ఉన్న వ్యక్తుల పట్లనే మనం ఆకర్షితం అవుతాం. అంటే వి గెట్ అట్రాక్టెడ్ టు దట్ కైండ్ ఆఫ్ పర్సనాలిటీ. కానీ ఇవన్నీ కూడా 100% ఉండే వ్యక్తులు ఎవరంటే కృష్ణ భగవానుడు అనమాట. ఇదిగోండి, కృష్ణుని యొక్క సౌందర్యం, మదన్ మోహన్ అంటారు కృష్ణుని. అంటే అందరినీ మోహన్లో ముంచేసే వ్యక్తి ఎవరు? కామదేవుడు. కానీ కామదేవుడు ఒకసారి కృష్ణుని చూసేసి, ఎవరు ఈ వ్యక్తి ఇంత అందంగా ఉన్నాడు అనేసి కృష్ణుని పట్ల ఆకర్షితాడు అనమాట. సో అందుకే తనకు మదన్ మోహన్ అనేసి పేరు వచ్చింది అనమాట. సో వీర్యం, కృష్ణుడు ఎంత బలవంతుడు అంటే తన చిటికల వేలి మీద గోవర్ధనగిరిని 7 రాత్రులు 7 పగలు నిలబెట్టాడు. చూడండి, మనకి మామూలుగా బృందావనంలో ఉన్న గోవర్ధనగిరి దాని చుట్టూ ప్రదర్శించడానికి మనకు 8 గంటలు పడుతుంది. 4 గంటల నుంచి 8 గంటల బట్టి టైం పడుతుంది, అంటే మనం నడిచే స్పీడ్ని బట్టి. అటువంటి పర్వతాన్ని అంటే 5,000 ఏళ్ల క్రితం ఇంకా పెద్దగా ఉండేది గోవర్ధన పర్వతం. అటువంటి పర్వతాన్ని కృష్ణుడు 7 రాత్రులు 7 పగళ్ళు తన చిటికెన వేల మీద నిలబెట్టాడు. ఇంకా వైరాగ్యం అంటారా? కృష్ణుడు తన భక్తుల కొరకు చేయని పని, ఎటువంటి పనైనా చేస్తారనమాట. ఇప్పుడు అర్జునుడి కోసమేమో రథం నడిపాడు, సుధాముడు ఇంటికి వచ్చేస్తే తన కాలు కడిగాడు. సో అటువంటి ఎన్నో లీలలు ఉన్నాయి కృష్ణుడివి. జ్ఞానము, కృష్ణుడి భగవద్గీతని ఒక 45 నిమిషాల్లో కురుక్షేత్ర యుద్ధానికి ముందు అర్జునుడికి ఉపదేశించేశాడు.
ఈ భగవద్గీత ఏంటి? అది కృష్ణుడు వచ్చే ముందు భగవద్గీత ప్రిపేర్ అయ్యి రాలేదు. సడన్ గా యుద్ధం స్టార్ట్ అయ్యే ముందు అర్జునుడికి ఏదో డౌట్ వచ్చింది. ఆ డౌట్ తో పాటు కొన్ని క్వశ్చన్లు వచ్చాయి. క్వశ్చన్లు రావడం వల్ల కృష్ణుడు ఈ భగవద్గీత మొత్తం చెప్పేశాడు. 700 శ్లోకాలని గంటన్నరలో చెప్పాడని తెలుసు అంటారు కొంచెమంది. కొంచెమంది 45 నిమిషాలు చెప్పాడంటారు. సో ఇంకా యశస్సు అంటారా? యశస్సు అంటే వేరు. ఇప్పుడు మనం ప్రపంచంలో ఏ మూలకెళ్ళినా గానీ భగవంతుడు, దేవుడు అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరనమాట. వాళ్ళకి ఏదో ఒక రకంగా భగవంతుడు, దేవుడు అంటే ఎవరో తెలుసనమాట. సో ఇంగ ఐశ్వర్యం అంటే ఇప్పుడు చూడండి, భౌతిక ప్రపంచము, ఆధ్యాత్మిక ప్రపంచం మొత్తం కూడా తన యొక్క దాంట్లో ఉన్న ప్రతి జీవి, ప్రతి సంపద కూడా తన యొక్క సొంత ఆస్తే. తన 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 తనకు మాత్రమే అన్నిటి మీద అధికారం ఉంది. ఆ బ్రహ్మ బోనాలోక అన్ని బునాలోకాలు, అన్ని ప్రపంచాలన్నీ కూడా భగవంతుని యొక్క ఐశ్వర్యం. సో అందుకే అన్ని లక్షణాలు కూడా మనకి భగవంతునిలో సంపూర్ణంగా ఉన్నాయి కాబట్టి భగవంతుణ్ణి కృష్ణుడిని భగవంతుడు అని చెప్పారు. సో మరి కొంచెమంది చూసుంటారు. కొంచెమంది నేను దేవుణ్ణి, నేను అవతారము, కల్కి అవతారము అది ఇది అంటుంటారు. సో ఎవరైనా దేవుడు, ఇతను దేవుడు అని ఇప్పుడు ఇతను భగవంతుడు అని ఎవరైనా చెప్తే వెంటనే అడగాల్సనమాట. భగవంతుడైతే ఈ లక్షణాలు ఉన్నాయా? ఈ లక్షణాలు ఉంటే చూపించండి అనేసేసి. సో అప్పుడే వాళ్ళని నిజంగా భగవంతుడు అనేసి మనం యాక్సెప్ట్ చేయడానికి వీలు పడుతుంది. సో ఇంకేంటంటే నెక్స్ట్ మనలో చాలా మంది కంపేర్ చేసుకున్నాం అనుకోండి. మరి మనుషుల్లో కూడా ఇటువంటి లక్షణాలు ఉంటాయి కదా! మనుషుల్లో కూడా ఇటువంటి ఇందాక చూపించాను కదా! మనుషుల్లో కూడా ఇటువంటి ఐశ్వర్యాలు, జ్ఞానాలు, సంపదలు ఉంటాయి కదా! అంటే మనలో భగవంతుని యొక్క ఆ సంపదల్లో ఒక చిన్న పోర్షన్ మాత్రమే మనకుంటుంది. ఎలాగైతే మనలో లఖ్పతి ఉంటారు. అంటే లక్షాధికారి. అరబ్బపతి అంటే కోటీశ్వరుడు ఉంటాడు. లేకపోతే మహా అయితే కోటాను కోటీశ్వరులు ఉంటారు. కానీ కృష్ణుడు స్వయంగా లక్ష్మీపతి. అంటే మనం డబ్బు కోసం లక్ష్మీదేవికెళ్ళేసి మనం అడుక్కుంటాం. అమ్మా లక్ష్మీమాత మా పట్ల కృప చూపు తల్లి, మాకు కొంచెం సంపదనివ్వు అనేసేసి మనం ఎళ్లి లక్ష్మీమాతని ప్రార్థించి, పూజించేసి మనం లక్ష్మీ ప్రసన్నం కొరకు మనం ప్రయత్నిస్తాం. కానీ ఆ లక్ష్మీదేవి ఎప్పుడు కూడా కృష్ణుని అంటిపెట్టుకొని ఉంటుంది. విష్ణుని అంటిపెట్టుకొని ఉంటుంది. ఎప్పుడు కూడా విష్ణు పాదాల దగ్గర ఉంటుంది. విష్ణు వక్షస్థలం మీద కొలువుదీరి ఉంటుంది. సో అటువంటి వ్యక్తి కృష్ణ భగవానుడు. సో ఇప్పుడు చూసారనుకోండి, మన 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 మనకుండే మనముండే భూలోకం గాని, మనకుండే మన సోలార్ సిస్టమ్ గాని, ఒక సౌర కుటుంబం గాని, అదంతా కూడా ఒక విశ్వం, ఒక యూనివర్స్ అన్నమాట. యూనివర్స్ అంటారు దాన్ని. అటువంటి యూనివర్స్‌లు అంటే అన్‌లిమిటెడ్ విశ్వాలు భగవంతుని యొక్క శరీరం నుంచి, విష్ణువు యొక్క శరీరం నుంచి వస్తున్నాయి. సో, తననే కారణోదాక్ష విష్ణు అంటారు. విష్ణు అని అంటారు. అంటే అన్ని యూనివర్స్‌లో అన్ని విశ్వాలకు కారణం కాబట్టి. ఆ విష్ణు ఎవరు అంటే కృష్ణుని యొక్క ఒకానొక ఎక్స్‌పాన్షన్. సో, భగవద్గీతలో మళ్ళీ కృష్ణుడు ఏమంటాడు? భోక్తారం యజ్ఞ తపసం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానం జ్ఞాత్వా మాం శాంతిమృచ్చతి. ఎవరైతే అన్ని తపస్సులకి, అన్నిటికి కూడా కృష్ణుడే భగవంతుడే భోక్త అంటే హూ ఈస్ ద అల్టిమేట్ ఎంజాయర్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఈస్ కృష్ణ అని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు శాంతిగా వాళ్ళ జీవితాన్ని సాగిస్తారు. వాళ్ళకు నిజమైన సంతోషం ఉంటుంది అనేసి కృష్ణుడు చెప్పాడన్నమాట. సో మరి ఇటువంటి వ్యక్తి మళ్ళీ ఇంకా ఏం చెప్తాడంటే ఏకాంశేన స్థితో జగత్. అంటే ఇప్పుడు ఇన్ని మనకు చూడండి, మనకొక బిజినెస్ ఉందనుకోండి. ఇంకో బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మనకు టైం సరిపోదు. ఎందుకంటే మన వల్ల కాదది. ఒక ఇంటి పని చేసే వాళ్ళకేమో జాబ్ చేయడంలో పెద్దగా కష్టమవుతుంది. ఇంటి పని చేస్తూ, జాబ్ చేస్తూ మళ్ళీ ఇంకా బిజినెస్ చూసుకుంటూ
అవన్నీ చేయడం చాలా చాలా కష్టం. కానీ కృష్ణుని యొక్క శక్తి ఎటువంటిదంటే ఇన్ని అనంత విశ్వాలన్నీ కూడా ఒక అంశతో తను నడిపిస్తున్నాడు. మామూలుగా ఎంత కష్టం అంటే మనకు ఒక ఇంట్లో 10 మంది పిల్లలు ఉన్నారనుకోండి. తల్లిదండ్రులకు చాలా టెన్షన్ వచ్చేస్తుంది. ఆ పిల్లోడు తిన్నడా? వీడికి స్నానం చేయించాలి, వీడికి బట్టలేయించాలి, వీడిని స్కూల్‌కి పంపించాలి. అందుకే ఇప్పుడు జనాలు ఒకరిద్దరి కంటే ఎక్కువ పిల్లల్ని పెట్టుకోవట్లేదు. కానీ భగవంతుడు చూడండి అన్ని విశ్వాల్లో, అన్ని లోకాల్లో ఆ! ఆహ్, అన్ని జీవుల్లో అందరి పట్ల తను వాళ్ళ యొక్క బాగోగులు ఎప్పుడూ చూసుకుంటాడనమాట. ఎందుకంటే తనే చెప్పాడు. సుహృదం సర్వభూతానాం. నేను అందరి యొక్క శ్రేయోభిలాషిని. అందరి యొక్క సృష్టి, అందరి యొక్క అంటే అందరి యొక్క జననము, అందరి యొక్క స్థితి అంటే అందరిని పాలించడం. వాళ్ళకి మనకి మనుషుల్లో అయితే రో రోజుకు 2 సార్లు, 3 సార్లు కొంచెమంది 4, 5 సార్లు కూడా తింటారు. భోంచేస్తారు. అటువంటి వాళ్ళకి కరెక్ట్ టైంకి అన్నం ప్రొవైడ్ చేయడము. తాగడానికి నీళ్లు, ఉండడానికి స్థలము, వాళ్ళ యొక్క ఆరోగ్యము, వాళ్ళ యొక్క ఇమ్యూన్ సిస్టము, వాళ్ళ యొక్క ఆహ్, చూడండి ఎంత కాంప్లికేటెడ్ ఒక ఫ్యామిలీని మెయింటైన్ చేయాలంటేనే మనకి చాలా చాలా కష్టపడుతుంటాము. కానీ కృష్ణుడు ఎఫర్ట్‌లెస్‌గా ఏం పెద్ద కష్టపడుకోకుండా ఒక అంశతో మాత్రమే నేను ఈ సమస్త విశ్వాన్ని వ్యాపించి పోషిస్తున్నాడు. చూడండి ఒక, ఒక జింకలు గాని మన మామూలుగా ఈ సిటీ‌లో, టౌన్‌లో ఉండేవే కాదు. అడవుల్లో, ఫారెస్ట్‌లో ఇంకా చెప్పాలంటే భూమిలో ఉండే చిన్న చిన్న పురుగులకు గూడా భగవంతుడు ఫుడ్ అరేంజ్ చేస్తున్నాడు. ఎంత గొప్పవాడై ఉండాలి. ఎంత పవర్ ఉండాలి చెప్పండి కృష్ణునికి. సో, అది భగవంతుని యొక్క గొప్పతనం. సో, అందుకే ఈ శ్రీకృష్ణుడి దేవాది దేవత్వాన్ని అందరూ ఆచార్యులు ధృవీకరిస్తారు. సరే మనం అనుకోవచ్చు మీరు ఆహ్, దీనికేమైనా రుజువుందా? కృష్ణుడే భగవంతుడు, దేవాదేవుడు అనడానికంటే ఇప్పుడు శంకరాచార్యులు చెప్తాడు కదా శంకరాచార్యులు. ఇప్పుడు వ్యాసదేవునితో వ్యాసదేవునితో చూసుకోండి. వ్యాసదేవుడు ఏమంటాడు శ్రీమద్ భాగవతంలో, "ఏతే చాంశ కళాపుంస కృష్ణస్తు భగవాన్ స్వయం." హ్మ్. అంటే భగవంతుడే స్వయంగా భగవానుడు. కృష్ణుడే స్వయం భగవానుడు. హ్మ్. ఇప్పుడు ఇక్కడ చూడండి ఇప్పుడు కృష్ణస్తు అని చెప్పాడు. కృష్ణస్తు భగవాన్ స్వయం అన్నాడు. ఇంకా గొప్ప గొప్ప ఆచార్యులు అర్జునుడు భగవద్గీతలో చెప్తాడన్నమాట. నారదుడు, అసితుడు, దేవుడు, వ్యాసుడు అటువంటి మహర్షులందరూ నిన్ను భగవంతుడనేసి ధృవీకరించారనేసి అర్జునుడే చెప్పాడన్నమాట. ఇంకా మనకిప్పుడు ఇంకా ఆహ్, ఆహ్, ఈ ఈ యుగంలో ఆచార్యులు మధ్వాచార్యులు లాంటి వారు, ఇంకా రామానుజాచార్యులు, చైతన్య మహాప్రభు అట్లా చాలా మంది అసంఖ్యాకమైన ఆచార్యులు. ఎందుకంటే మనకి ఏదైనా మనం స్పిరిచ్యువల్ టాపిక్ గురించి మనం ఏదైనా ప్రమాణంగా తీసుకోవాలంటే, మనం ఎవరిని సంప్రదించాలంటే, ఈ ఆచార్యులని సంప్రదించాలి. ఈ ఆచార్యులేంటంటే, వాళ్ళకి యొక్క జ్ఞానము ఎందుకంటే, ఇప్పుడు చూడండి మనకు ఒక కార్ రిపేర్ వచ్చిందనుకోండి, ఈ రిపేర్ ఎందుకొచ్చింది అనేసి మనకు తెలీదు. మెకానిక్ దగ్గరికి తీసుకెళ్తే తను కార్లతో రోజు డీల్ చేస్తుంటాడు కాబట్టి, తను చెప్పేసాడు. ఈ ప్రాబ్లమ్ ఎందుకొచ్చిందనేసి. అంటే ఒక ఎక్స్‌పర్ట్ ఒపీనియన్ మనకు కావాలి. అలాగే మనకి భగవంతుడు, ఆధ్యాత్మికత వాటి గురించి తెలియాలంటే మనం ఒక గురువుని యొక్క ఆశ్రయించేసి వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క ఆదేశానుసారం మనం జ్ఞానం పొందితే మనకి పర్ఫెక్ట్ నాలెడ్జ్ వస్తుంది. అంతేగాని నేను ఈ బాబాని చూసాను. ఆయన్నే దేవుడు. నేను ఈ చెట్టుని పూజిస్తాను. ఆయన్నే దేవుడంటే, దేవుడు అంతటా ఉన్నాడు. కానీ మనం ఎప్పుడు ఎవరినైతే ప్రామాణికంగా తీసుకుంటే మంచిది. కొంచెమంది ఉంటారు. కొంచెమంది యోగులు, సిద్ధ పురుషులుంటారు. వాళ్ళు వాళ్ళు చెప్పుకుంటారు నేను దేవుడిననేసి. హ్మ్. అది మనకి ఆహ్, అది నిజమైండొచ్చు, నిజం కాకపోవచ్చు కూడా. మనం చెప్పలేం. ఏం చెప్పలేము. కానీ కృష్ణుడు భగవంతుడనేది పక్కా నిజం. ఇప్పుడు చూడండి మనకేదైనా రోగం వచ్చిందనుకోండి, ఒక డాక్టర్ దగ్గరికెళ్ళామనుకోండి, డాక్టర్ డాక్టర్ ఎటువంటి డాక్టర్ దగ్గరికెళ్తాము? ఏ డాక్టర్ అయితే
గవర్నమెంట్ ఆథరైజ్ చేసిందో, ఎవరైతే మెడికల్ సర్టిఫికేట్ ఉందో అటువంటి డాక్టర్ దగ్గరికి వెళ్తాం. అంతేగాని ఏదో రోడ్డు పక్కన ఉండేసి ఆకుపసరు ఇచ్చే వాళ్ళ దగ్గరికి వెళ్ళం కదా! ఎందుకంటే ఇతను తను నిరూపించబడ్డాడు. తనకు జ్ఞానం ఉంది. తను ప్రాక్టీస్ చేశాడనేసి తనకు ఒక అథెంటికేషన్ ఉంది. అలాగే మనం ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఎవరిని మనం షెల్టర్ తీసుకోవాలి, మన భక్తి ఎలా చేయాలనే దాని విషయంలో మనం గురువుల్ని, ఆచార్యుల్ని ఆశ్రయించేసి మన ఆధ్యాత్మిక జీవితాన్ని సాగిస్తే మనకి వి కెన్ సీ ద ప్రోగ్రెస్. మన రిజల్ట్స్ చూడొచ్చనమాట. సో, ఇది కృష్ణుని యొక్క పాదాలు. కృష్ణుని యొక్క పాదాల మీద మొత్తం ఇటువంటి చిహ్నాలు చూస్తారనమాట. ఎన్ని చిహ్నాలంటే ఇవి 14 శ్రీకృష్ణుని పాదపద్మాల వంటి పాదాలపై 16 చిహ్నాలుంటాయన్నమాట. ఇటువంటి ఒక లోటస్ ఫ్లవరు, అంకుశము, ఛత్రము, అటువంటి యంత్రము, మత్స్యము, కుంభము, శంఖము అటువంటి 16 చిహ్నాలుంటాయి. కానీ ఏ అవతారమైనా గానీ స్టార్టింగ్ విత్ విష్ణువు గానీ, శివుడు గానీ, ఏ అవతారమైనా గానీ వాళ్ళలో కొన్ని మాత్రమే ఉంటాయి. సో, అందుకే కృష్ణుడు పూర్ణ పురుషోత్తముడు అంటారనమాట. అంటే స్వయంగా భగవానుడే అనేసి చెప్తారనమాట. సో, మార్కండేయ ఋషి కూడా శ్రీకృష్ణ దేవాదేవుడిగా ధృవీకరించాడు. ఇంకా మరి విష్ణువు, రాముడు, కృష్ణుడు వీళ్ళలో ఎవరంటే విష్ణువుని ఏమంటారంటే పురుషోత్తముడు అంటారు. రాముడిని ఎవరంటే మర్యాద పురుషోత్తముడు అంటారు. కృష్ణుడిని ఏమంటారంటే పూర్ణ పురుషోత్తముడు అని అంటారు. అంటే మనకి మళ్ళీ విష్ణువుకి, కృష్ణుడికి తేడా ఏం చెప్తున్నారు, తేడా ఎందుకు చెప్తున్నారు అనేసి మీరు ఆలోచించొచ్చు. మనం మామూలుగా అయితే సినిమాల్లో మామూలుగా మన భారతదేశంలో కొంచెం మంది ఏమంటారంటే విష్ణువు నుంచి కృష్ణుడు వచ్చాడు అంటారు. అది ఎట్లా అంటే ఇప్పుడు ఒక ప్రైమ్ మినిస్టర్ వచ్చేసేసి ఒక స్టేట్‌కి వెళ్ళాలనుకోండి. తను ఫస్ట్ ఏం చేస్తాడంటే సీఎం ఆఫీస్‌కి ఫోన్ చేస్తాడు. చీఫ్ మినిస్టర్ నేను ఈరోజు మీ యొక్క రాష్ట్రానికి వస్తున్నాను అని చెప్తాడనమాట. అప్పుడు చీఫ్ మినిస్టర్ ఏమంటాడు, చీఫ్ మినిస్టర్ ఇప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ వస్తున్నాడు అనేసేసి వాళ్ళందరిని అలర్ట్ చేస్తారు. పోలీస్ డిపార్ట్మెంట్‌ని, సివిల్ డిపార్ట్మెంట్‌ని అందరిని అలర్ట్ చేస్తాడనమాట. అంటే ఆర్డర్ ఎక్కడి నుంచి వచ్చింది? చీఫ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి వచ్చింది. కానీ ఒరిజినల్‌గా వచ్చేది ఎవరు? డైరెక్ట్ తన మీద ఉండే లీడర్. అలాగే విష్ణువు ద్వారా కృష్ణుడు వస్తాడు. కానీ విష్ణువు నుంచి కాదు. ఎందుకంటే విష్ణువు మనం మీకు తర్వాత మనం మామూలుగా భారతంలోని లేకపోతే ఫ్యూచర్‌లో చెప్తాను. ఒక విష్ణువు నుంచి కృష్ణుడి నుంచి విష్ణువు ఎలా వచ్చాడనేసి ఒక శాస్త్రీయ పరంగా ఒక ఆధారం ఉంది మన దగ్గర. ఓకే. సో, మరి కృష్ణునికి, రామునికి, విష్ణువుకి ఏంటి తేడా? అంటే అది కూడా మన ఆచార్యులే చెప్పారనమాట. మామూలుగా మహాభారతంలో భీష్మదేవుడు చెప్తాడు. కృష్ణుడే అసలైన విష్ణువు అని ప్రకటిస్తాడనమాట. కృష్ణుడు విష్ణువు యొక్క అవతారమా? కానీ దీన్ని చూడండి. ఇప్పుడు శివ బ్రహ్మాదులు, ఇంద్రుడు మరియు ఇతరులకు మూలం నారాయణుడు అని సత్యాన్ని స్థాపించిన పిమ్మట శ్రీకృష్ణుడు అసలు ఎలా నారాయణుడో మనం చూడవచ్చు. శ్రీకృష్ణుని భగవంతుని ఈ శ్రీకృష్ణుడు శ్రీమద్ భాగవతంలో వ్యాసదేవుడు చెప్తాడనమాట. ఏం చెప్తాడు? ఈ శ్రీకృష్ణుడు భగవంతుని యొక్క చూడండి. ఇప్పుడు నేను ఇది కొంచెం మీకు తెలియకపోయి ఉండొచ్చు. ఈ శ్రీకృష్ణుడు భగవంతుని యొక్క భావింప శక్యము కాని ఊహాతీతమైన అసలైన వ్యక్తిత్వం తప్ప మరొకటి కాదు. అతడు మొదటి నారాయణుడు, సర్వోన్నత
సర్వోన్నత ఆనందించేవాడు. కానీ అతను మనలో ఒకరిలాగా వృష్ణి యొక్క వారసునిలాగా మెలుగుతున్నాడు అని అతను తను స్వయంగా సృష్టించిన ఆహ్, అని అంటే ఇప్పుడు ఈ ఈ మామూలుగా ఈ శ్రీమద్ భాగవతంలో ఒకటో స్కందము 9వ అధ్యాయం 18వ శ్లోకంలో వ్యాసదేవుడు ఇక్కడ చెప్పాడన్నమాట. అంటే విష్ణువుకు ఆధారం కూడా కృష్ణుడే అని చెప్పాడు. మరి ఆచార్యులు ఎలా గుర్తించారంటే ఒక జీవతత్వం అంటే బ్రహ్మదేవుడు కూడా మనలాంటి ఒక జీవే. హ్మ్. సో, బ్రహ్మదేవునికి ఎన్ని లక్షణాలుంటాయంటే 50 లక్షణాలుంటాయన్నమాట. కానీ బ్రహ్మదేవుని కంటే శివునికి 55 లక్షణాలుంటాయి. భగవత్ లక్షణాలు. బ్రహ్మదేవునికి 50 భగవంతుని లక్షణాలుంటాయి. శివునికి 55 లక్షణాలుంటాయి. అలా అయితే విష్ణువుకి 60 లక్షణాలుంటాయి. హ్మ్. కానీ కృష్ణుడికి మొత్తం 64 లక్షణాలుంటాయన్నమాట. అంటే మొత్తం భగవంతుని యొక్క లక్షణాలు 64 లక్షణాలుంటాయి. దాంట్లో బ్రహ్మదేవునికి 50 లక్షణాలుంటాయి. శివునికి అంటే పొటెన్సీస్ అనుకోండి. అంటే హ్మ్. ఏమనుకోవాలి? తెలుగులో నాకు తెలియదు. లక్షణాలనుకోండి. సరే విష్ణువుకేమో 60 లక్షణాలుంటాయి. కృష్ణుడికేమో 64 లక్షణాలు మొత్తం అంటే పూర్ణ పురుషోత్తముడు అని మన ఆచార్యులు చెప్తారనమాట. ఇంకా కానీ విష్ణువుకి, కృష్ణునికి మధ్య తేడా ఏంటంటే 4 లక్షణాలు. ఏంటి? లీలా పురుష ఆహ్, లీ ఆహ్, లి కృష్ణుడు లీలలు చేయగలడనమాట. చూడండి కృష్ణుడు తన ప్రతిబింబాన్ని చూపించేసి ఒక జోక్ చేస్తున్నాడిక్కడ. అటువంటి కృష్ణుని యొక్క లీలా మాధుర్యం అంటారు దాన్ని. అంటే కృష్ణుడు చాలా మంచి లీలలు చేస్తాడనమాట. డాన్సులు చేయడం గాని, తన భక్తుల పట్ల చాలా ఆహ్, చాలా చాలా సన్నిహితంగా మెలగడం గాని కృష్ణుడు మాత్రమే చేయగలడనమాట. ఆహ్, కృష్ణుడితో ఉన్న సాన్నిధ్యము వేరే అవతారంలో వేరే ఏ ఆహ్, ఆహ్, భగవంతుని యొక్క అంశాలకి సాధ్యపడదు. అంటే వాళ్ళు అంత లేరనమాట. నెక్స్ట్ భక్త మాధురి. అంటే సదా ఆయన శుద్ధ భక్తులు ఆహ్, ఆయన చుట్టూ శుద్ధ భక్తులుంటారు. దాని తర్వాత వేణుమాధురి. భగవంతుడు చాలా ఆహ్, మధురంగా ఆహ్, ఆహ్, వాయిస్తాడనమాట. అటువంటి లక్షణాలనమాట. తర్వాత ఇంకోటేంటంటే రూపమాధురి. అంటే కృష్ణుని యొక్క అందం, కృష్ణుని యొక్క అట్రాక్షన్ వేరే ఏ అవతారానికి కూడా అంటే కృష్ణుడిదే సర్వోన్నతమైన రూపం అన్నమాట. సో, రూపమాధురి, లీలామాధురి, వేణుమాధురి అండ్ ఆహ్, భక్తమాధురి ఏదో ఉంది ఇంకా నాలుగోది. సో, ఇటువంటి ఈ 4 లక్షణాలే విష్ణువుకి, కృష్ణునికి మధ్య తేడా. విష్ణువు కూడా భక్తుల పట్ల ప్రసన్నుడై ఉంటాడు. కానీ విష్ణువు అంత ఇంటిమేట్‌గా కాలేడు కృష్ణుడంతగా. అందువల్ల కృష్ణుడే దేవాదేవుడనేసి మన ఆచార్యులందరూ కూడా ధృవీకరించారు. సో, అంతిమ తీర్మానం ఏమనంటే కృష్ణుడు మానవ రూపంలో అవతరించినప్పటికీ అతను స్వభావం అతీంద్రమైనది. దేవతలందరూ కృష్ణుని అనుచరులు. కృష్ణుని యొక్క 6 రకాల సంపదలు పూర్తిగా కలిగి ఉన్నాడు. ఇంకా కృష్ణుడు పుట్టుకకు మరియు కార్యకలాపాలకు అతీంద్రియమైనవి. అంటే మనం మామూలుగా మెటీరియలిస్టిక్ కాదనమాట. కృష్ణుడు కూడా మనలాగే పుట్టాడనమాట. హ్మ్. కృష్ణుడు ఏం చేసినా అది దివ్యంగా ఉంటుంది. విష్ణువులో లేని 4 లక్షణాలు కూడా కృష్ణులో ఉన్నాయి. ఇంకా కృష్ణుడు అన్ని అవతారాలకు మూలము. అందుకే కృష్ణుడే దేవాది దేవుడనేసి మన ఆచార్యులు అంతిమంగా తీర్మానం చేశారు. సో, ఈ మరి అందుకే ఈ ఈ ఈ భగవద్గీత స్టార్ట్ చేసే కంటే ముందే మనం కృష్ణుని యొక్క లక్షణాలని, కృష్ణుని గురించి తెలుసుకుంటే మనకెందుకంటే దానివల్ల ఏంటంటే మనకొక కన్విక్షన్ ఉంటుందన్నమాట. ఓకే. ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒక వర్క్ ప్లేసే తీసుకోండి. లేదా ఒక స్టేటే తీసుకోండి. మన
మన మేయర్ వచ్చేసి ఏదైనా రూల్ చేశాడు అనుకోండి, మీరు ఇలా చేయండి అనేసి ఒక రూల్ చేశాడు అనుకోండి, ఆ రూల్ని వచ్చే సీఎం వచ్చేసి దాన్ని ఓవర్ రైడ్ చేయొచ్చు. మీరేం చేయనవసరం లేదు అనేసి దాన్ని కొట్టేయచ్చు. లేదా ఒక సీఎం ఏదైనా రెజల్యూషన్ పాస్ చేశారు అనుకోండి, దాన్ని కొట్టేసే హక్కు ఎవరికి ఉంటుంది? రాష్ట్రపతికి ఉంటుంది. అంటే అల్టిమేట్ అథారిటీకి ఉంటుంది అనమాట. అలాగే కృష్ణుడు ఈ భౌతిక ప్రపంచాన్ని నడిపించడానికి వివిధ రకాల పోస్టులు అన్ని కూడా వివిధ దేవతలకు ఇచ్చేశాడు. సూర్యదేవునికి ఏమో హెల్త్ డిపార్ట్మెంట్ ఇచ్చాడు, మా సరస్వతీదేవికి ఏమో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చేశాడు, విష్ణువుకి ఏమో మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ ఇచ్చేశాడు, శివునికి ఏమో ప్రళయం అంటే డిస్ట్రక్షన్ చేయడానికి డిపార్ట్మెంట్ చేశాడు, సృష్టి స్థితి ప్రళయం. బ్రహ్మదేవునికి ఏమో క్రియేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చేశాడు, కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్ ఇచ్చేశాడు. అలా వివిధ దేవతలకి, దుర్గాదేవికి ఏమో ఈ భౌతిక జగత్ అంటే ఈ భౌతిక జగత్తు మొత్తం చూడడానికి అథారిటీ ఇచ్చేశాడు. అలా లక్ష్మీదేవికి ఏమో ఏంటి వెల్త్ డిపార్ట్మెంట్, అంటే అందరికి సంపదలు ఇచ్చేది లక్ష్మీదేవి కాబట్టి. ఇంద్రుడికేమో రెయిన్ డిపార్ట్మెంట్. సో అలా వివిధ రకాల పొజిషన్లన్నీ కూడా కృష్ణుడు వివిధ దేవతలకు ఇచ్చేశాడు. మరి తన దగ్గర ఏం పెట్టుకున్నాడు అని మీరు అడగవచ్చు. ఏం పెట్టుకున్నాడు తెలుసా? కృష్ణుడు తనకి ఏ రెస్పాన్సిబిలిటీ ఉండవు. కృష్ణుడికి కేవలం తన భక్తులతో లీలలు చేయడం మాత్రమే తన యొక్క డ్యూటీ. ఎందుకంటే వేరే దేవతలు, అందుకే చూడండి సూర్యదేవుడు కరెక్ట్ టైంకి ఉదయిస్తాడు. మనం ఏదైనా యజ్ఞం యాగాలు చేస్తే దేవతలు వచ్చేసి వాళ్ళు ఖచ్చితంగా వరాలు ఇవ్వాల్సిందే. లేదా మనం ఏదైనా తప్పు చేసాం అనుకోండి, యమరాజు వచ్చి శిక్షిస్తాడు. ఎందుకంటే యమరాజు డ్యూటీ అది. కానీ అటువంటి డ్యూటీలు అన్నీ కూడా కృష్ణ వివిధ దేవతలకు ఇచ్చేశాడు. కృష్ణుడు భగవద్గీతలు అంటాడు అనమాట, నేను చేయాల్సిన పని అంటూ నాకు ఏది లేదు, కానీ నేను ఒక ఉదాహరణ సెట్ చేయడానికి మాత్రమే ధర్మాన్ని ఆచరించి చూపిస్తాను అనేసి కృష్ణుడు చెప్తాడు అనమాట. అలాగే ఒక CEO ఉన్నాడు అనుకోండి ఒక కంపెనీకి, ఆ CEO తన కింద పనిచేసే వాళ్ళకందరికి కూడా వివిధ రకాల డ్యూటీస్ ఉంటాయి. కానీ CEOకి తను ఇష్టం ఉంటే ఆఫీస్కి వెళ్తాడు, ఇష్టం లేకుంటే ఆఫీస్కి వెళ్ళాడు, ఇష్టం ఉంటే పని చేస్తాడు, ఇష్టం ఉంటే పని చేయడు, ఇష్టం లేకుంటే పని చేయడు. అటువంటి పూర్తి స్వాతంత్రం అతనికి ఉంటుంది అనమాట. అలాగే కృష్ణుడు కూడా పూర్తిగా స్వాతంత్రుడు అనమాట. కృష్ణుడిని కేవలం మనం కృష్ణుని మీద ఎవరంటే కృష్ణునికి ఒక పేరు ఉంది, అసమోర్ధ్వ, అంటే తనతో సమానం కానీ తనకు అతీతంగా తన పైన కానీ ఎవరు లేరు అనేసి మన శాస్త్రాలు చెప్తాయన్నమాట. సో అందువల్ల కానీ ఆ కృష్ణుడు ఎవరికి సులభుడవుతాడు? కృష్ణుడు ఎవరి పట్ల మనకి ఒక సంబంధం ఏర్పరచుకోవడానికి ఇష్టపడతాడంటే తన యొక్క శుద్ధ భక్తులు, అంటే తన పట్ల ఎవరైతే భక్తి చేస్తుంటారో వాళ్ళని వాళ్ళతో వాళ్ళ యొక్క బాగోగులు చూసుకోవడమే నా యొక్క డ్యూటీ అని చెప్తాడు అనమాట. భగవద్గీతలో మీకు వస్తుంది ఆ శ్లోకం. సో అటువంటి భగవంతుడు తన యొక్క నేచర్ అనమాట. తన యొక్క చూడండి, కొంచెమంది కొన్ని ఇష్టం ఉంటుంది, కొంచెమంది ఇష్టం ఉండదు. కానీ కృష్ణుడికి అత్యంత ఇష్టమైన పని ఏంటంటే భక్తులకేమో కృష్ణుడి తప్ప వేరే ప్రపంచం ఉండదు, కృష్ణుడికేమో భక్తులు తప్ప వేరే ప్రపంచం ఉండదు. అటువంటి పరిస్థితి కృష్ణుడికి కృష్ణ భక్తుల యొక్క మధ్య సంబంధం. సో అటువంటి కృష్ణుడు ఇప్పుడు మీకంతా మహాభారతం తెలుసు కాబట్టి నేను ఇంకా మహాభారతంలోకి వెళ్ళట్లేదు. తన యొక్క భక్తులైన పాండవులు కౌరవులతో ఒక యుద్ధం చేయడానికి స్టార్ట్ చేశారు. పాండవులేమో 13 ఏళ్ళు వనవాసం చేసేసి పాండవులేమో 12 ఏళ్ళు అరణ్యవాసం, ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చేసేసి వాళ్ళ యొక్క దాన్ని పూర్తి చేసేసి వచ్చి ధృతరాష్ట్రునికి ఒక మెసేజ్ పంపిస్తారు. మేము జూదంలో ఓడిపోయిన దానికి మనం పెట్టుకున్న రూల్స్ ప్రకారం మేము 12 ఏళ్ళు అరణ్యవాసము, ఒక సంవత్సరం అజ్ఞాతవాసం సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశాము. ఇప్పుడు మా రాజ్యాన్ని మాకు తిరిగి ఇవ్వండి,
మా రాజ్యాన్ని మొత్తం ఇవ్వలేకున్నా కానీ కేవలం మాకు 5 ఊర్లు ఇవ్వండి చాలు అని ఒక రిక్వెస్ట్ ధృతరాష్ట్రునికి పంపిస్తారనమాట. అంటే దుర్యోధనుడికి పంపిస్తారు. పంపిస్తే దుర్యోధనుడు ఏం చేస్తాడంటే తనకు అహంకారం ఉంటుంది. ఈ పాండవులకి ఏది ఇవ్వకూడదు. ఎందుకంటే ఓసారి పాండవులకి ఈ ఖాండవ ప్రస్థం అనేసి ఒక అరణ్యాన్ని అంటే ఒక ఎందుకు పనికిరాని స్థలాన్ని ఇస్తారనమాట. మామూలుగా ఈ కురుక్షేత్రానికంటే ముందే ధృతరాష్ట్రుడు ఈ పాండవులు నా తమ్ముని కొడుకులు కాబట్టి వాళ్ళకి ఏదో ఒకటి ఇవ్వాలి కానీ పనికిరాని స్థలాన్ని ఇస్తారు. కానీ పాండవులు వాళ్ళ శక్తితోటి వాళ్ళ యొక్క యుక్తితోటి దాన్ని అన్నిటికంటే హస్తినాపురం కంటే కూడా సంపన్నంగా తీర్చిదిద్దుతారనమాట. సో దానివల్లనే ఈ దుర్యోధనకి ఒక అసూయ, ద్వేషం అనేది పాండవుల పట్ల వచ్చేసేసి వాళ్ళు పాండవులతోటి జూదం ఆడించేసి, కపట జూదం ఆడించేసి, వాళ్ళని చీట్ చేసేసి, అలాగే ద్రౌపదిని అవమానించేసేసి, అవన్నీ చేసేసి వాళ్ళని 12 ఏళ్ళు అరణ్యవాసము, ఒక సంవత్సరం అజ్ఞాతవాసానికి పంపిస్తారు. వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత మాకేం సంపద ఇవ్వకండి, మా రాజ్యాన్ని మొత్తం తిరిగి ఇవ్వలేకపోయినా కానీ మాకు 5 ఊర్లు ఇవ్వండి సరిపోతుంది. 5 విలేజెస్ అంతే. 5 గ్రామాలు ఇవ్వండి చాలు అని చెప్తారనమాట. ఎందుకంటే మేము 5 మంది క్షత్రులం. క్షత్రులుగా ఉన్నప్పుడు వాళ్ళు బ్రాహ్మణులుగా, వైశ్యులుగా, శూద్రులుగా బతకలేరు. వాళ్ళ ధర్మం ప్రకారం వాళ్ళు క్షత్రులుగానే బతకాలి. సో అలా బతకడానికి మాకు 5 గ్రామాలు ఇవ్వండి సరిపోతుంది అని చెప్పాడనమాట. కానీ దుర్యోధనుడి యొక్క అహంకారం ఎట్లుంటుందంటే, నేను 5 గ్రామాలు కాదు కదా, ఒక సూది కొన మోపడానికి ఎంత స్థలం ఉంటుందో అంత స్థలాన్ని కూడా ఇవ్వననేసి మొహమాటంగా చెప్తాడనమాట. దానివల్ల ఏమవుతుందంటే ఈ కురుక్షేత్ర యుద్ధం అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ కురుక్షేత్ర యుద్ధానికంటే ముందు దుర్యోధనుడు వాళ్ళు పాండవులు అరణ్యవాసం చేసేటప్పుడు అందరితోటి బాగా సఖ్యతగా ఉండి, అందరితోటి మంచి డిప్లొమాటిక్ రిలేషన్స్ మెయింటైన్ చేసి అందరిని తన వైపు మలుచుకుంటాడు. అలా చేసేసి మొత్తం 11 అక్షౌహిణీల సేనని తయారు చేస్తాడు. కానీ పాండవులు సత్యవంతులు, పాండవులు నిజాయితీపరులు కాబట్టి వాళ్ళ యొక్క ద్రుపద మహారాజు, అలాగే విరాటుడు, అటువంటి బంధువులు అంతా కలిసి వాళ్ళంతా కలిసి ఒక 7 అక్షౌహిణీల సేన తయారవుతుంది. సో ఆల్మోస్ట్ పాండవులు ఉండే సేన కంటే కౌరవులు ఉండే సేన దాదాపు డబుల్, అంటే క్లోజ్ టు డబుల్ లా ఉంటుందన్నమాట. సో అటువంటి యుద్ధంలో ఇప్పుడు దుర్యోధనుడు మరి అర్జునుడు యుద్ధం స్టార్ట్ అయ్యే కంటే ముందే కృష్ణుని దగ్గరికి వెళ్తారనమాట. ఎందుకంటే కృష్ణుని దగ్గర నారాయణ సేన అని పవర్ఫుల్ ఆర్మీ ఉంటుందన్నమాట. సో ఆ సైన్యం కోసం దుర్యోధనుడు వెళ్తాడు. కానీ అర్జునుడు ఎందుకు వెళ్తాడంటే కృష్ణుడు వాళ్ళ వైపు ఉండాలనేసి అర్థించడానికి వెళ్తాడు అనమాట. అయితే కృష్ణుడికి అర్థమైపోతుంది, ఇప్పుడు దుర్యోధనుడు వస్తున్నాడు, అర్జునుడు కూడా వస్తున్నాడు అనేసి అర్థమైపోతుంది. కృష్ణుడు ఏం చేస్తాడంటే ఒక పరుపుపై పడుకునేసేసి నిద్రిస్తున్నట్టు పడుకుంటాడు అనమాట. పడుకున్నప్పుడు ఫస్ట్ దుర్యోధనుడు ఆ రూమ్లోకి వస్తాడు. దుర్యోధనుడు ఆ రూమ్లోకి వచ్చేసి ఏం చేస్తాడంటే కృష్ణుడు చూస్తాడు, పడుకొని ఉంటాడు కృష్ణుడు. డిస్టర్బ్ చేయకూడదు కాబట్టి అక్కడ నిల్చుందామని స్టార్ట్ చేస్తాడు. అయితే తను కృష్ణుడు పాదాల దగ్గర ఉంటాడు అనమాట. అంటే అరే నేను క్షత్రుడిని, నేనే రాజుని, నేను కృష్ణుని పాదాల దగ్గర ఎలా ఉంటాను అనేసి తను వెళ్ళేసేసి కృష్ణుని తల దగ్గరికి వెళ్ళేసి అక్కడ సీట్లో కూర్చుంటాడు అనమాట. దాని తర్వాత కాసేపటికి అర్జునుడు వస్తాడు. అర్జునుడు వచ్చినప్పుడు ఏమవుతుంది, కృష్ణుడు నిద్రపోతున్నాడు అని చూసేసేసి అర్జునుడు కృష్ణుని పాదాలకు నమస్కరించి కృష్ణుని పాదాల దగ్గరే ఉంటాడు అనమాట. సో కొంతసేపటి తర్వాత కృష్ణుడు కళ్ళు తెరిస్తాడు అనమాట. కళ్ళు తెరిచి ఫస్ట్ ఎవరిని చూస్తాడు, పాదాల దగ్గర ఉన్న అర్జున్ని చూస్తాడు అనమాట. అర్జున్ చూసిన తర్వాత అర్జున ఎప్పుడు వచ్చావు, ఏంటి విశేషాలు అనేసి పలకరిస్తాడు. దాని తర్వాత ఇక్కడ పక్కన దుర్యోధన కూడా నేను కూడా వచ్చాను అనేసి ఒక సౌండ్ చేశాడు అనమాట. చేసి నేను అర్జున్ కంటే ముందే వచ్చాను అంటాడు అనమాట. సో అప్పుడు కృష్ణ ఏమంటాడంటే
నువ్వు అర్జున్ కంటే ముందే వచ్చి ఉండొచ్చు, కానీ నేను ఫస్ట్గా చూసిన ఎవరిని, అర్జున్ని అనేసి చెప్తాడనమాట. సో ఇద్దరు ఏమంటారంటే, ఇప్పుడు మాకు ఇద్దరికి కౌరవులకు పాండవులకు మధ్య కురుక్షేత్ర యుద్ధం స్టార్ట్ అవబోతుంది. సో నేనెందుకు వచ్చానంటే, మీరు మా 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 వైపు ఉండేసి యుద్ధం చేయండి అనేసి అర్థించడానికి వచ్చాననేసి అర్జునుడు అంటాడనమాట. అయితే దుర్యోధనుడు కూడా ఏమంటాడంటే, నేను కూడా అదే దానికే వచ్చాను, నేను ఫస్ట్ వచ్చాను కాబట్టి నాకు ఫస్ట్ ఛాయిస్ ఇవ్వాలి అంటాడు అనమాట. కానీ కృష్ణుడు ఏమంటే, అర్జునుడు నీకంటే చిన్నవాడు, ఎప్పుడైనా చిన్న వాళ్ళకి ఫస్ట్ ఛాయిస్ ఇవ్వాలి కాబట్టి చూద్దాం. అది అంతేకాకుండా మీరిద్దరు కూడా నాకు బంధువులే కాబట్టి నేను చేస్తానంటే, నా సైన్యం అంతా ఒకవైపు, నేను ఒక్కనే ఒకవైపు ఉంటాను. కానీ ఇంకో కండిషన్ ఏంటంటే, నేను ఈ యుద్ధంలో ఆయుధాన్నే పట్టాను, యుద్ధమే అసలు చేయను, మహా అయితే కొంచెం సాయం చేస్తానని చెప్తాడు అనమాట. రథాన్ని ఎవరికైనా చారెట్ డ్రైవింగ్ అంటే రథం నడుపుతాను, అంతకంటే కూడా అంటే యుద్ధం ఆయుధాన్ని పట్టి ఎవరిని కూడా సంహరించను అనేసి ఒక ప్రతిజ్ఞ తీసుకుంటాడు అనమాట. సో నేను ఒకవైపు, అంటే నిరాయుధుడైన నేను, యుద్ధం చేయను నేను ఒకవైపు, నా సైన్యం అంతా ఒకవైపు. నా సైన్యం మాత్రం ఫుల్గా ఫైట్ చేస్తారు. నారాయణ సేన అంటే కృష్ణుడు పర్సనల్గా ప్రతి ఒక్క యోధుని తయారు చేసింటాడు అనమాట. వాళ్ళు చాలా చాలా పవర్ఫుల్. అటువంటి సైన్యాన్ని, ఆ సైన్యంలో ఉన్న వీరులంతా కూడా యుద్ధం, అన్ని శస్త్రాలు ఉపయోగించేసి యుద్ధం చేస్తారు. సో మీరు తేల్చుకోండి, ఎవరు ఎటువైపు కావాలో తేల్చుకోండి. సో ఫస్ట్ ఛాయిస్ ఎవరికి ఇద్దాం అనేసి అర్జునుడికి ఇస్తాడు అనమాట. అర్జున నీకు ఏది కావాలి కోరుకో అంటాడు అనమాట. అప్పుడు అర్జునుడు ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా, కృష్ణ నువ్వు ఒక్కటి మా దగ్గర ఉంటే చాలు, మాకేం నీ సైన్యం ఏమో, నీ సైన్యం కంటే నువ్వే మాకు ఇంపార్టెంట్ అంటే కృష్ణుడిని అర్జునుడు కోరుకుంటాడు. దుర్యోధన ఏం చేస్తాడంటే, ఇంకా లోపల చాలా ఆనందపడిపోతాడు. ఈ అర్జునుడికి అసలు తెలివే లేదు, ఎందుకు ఏం ఫైట్ చేయని కృష్ణుడితో ఏం చేసుకుంటాడు అనేసి, సరే కృష్ణ నువ్వు ఇంకా నాకు వేరే ఛాయిస్ లేదు కాబట్టి నేను నీ సైన్యాన్ని తీసుకుంటా అనేసి, అలా కృష్ణుని యొక్క సైన్యాన్ని కూడా ఎవరు తీసుకుంటాడు, దుర్యోధన తీసుకుంటాడు. సో అలా ఇప్పుడు మనం కూడా ఆలోచించండి, మనకి భగవంతుని దగ్గరికి వెళ్ళినప్పుడు కృష్ణ నాకు సంపదలు ఇయ్యి, కృష్ణ నాకు పేరు ప్రతిష్టలు, కృష్ణ నాకు అది ఇది అనేసి కృష్ణుని యొక్క సంపదలనే కోరుకుంటాం. కానీ కృష్ణ నీకు సేవ చేసే భాగ్యాన్ని నాకు ఇవ్వు అనేసి మనం కృష్ణుని కోరుకోం. అదే కృష్ణునికి అర్జునునికి దుర్యోధనకి ఉన్న తేడా అనమాట. అంటే మన మెంటాలిటీ కూడా ఎప్పుడు కూడా కృష్ణుడు మనకి కృష్ణుని కోరుకోవాలి, కానీ కృష్ణుని యొక్క సంపదనే కోరుకుంటాం మనం. అది ఇక్కడ మనకి ఇంకోసారి మనకు రుజి అంటే నిరూపితమైంది. ఎలాగైతే అది ఎవరి మెంటాలిటీ, రావణుని యొక్క మెంటాలిటీ. రావణుడు ఏం చేశాడు, సీతాదేవిని కోరుకున్నాడు. అంటే సీతాదేవి లక్ష్మీదేవిని కోరుకున్నాడు కానీ రావణుని కోరుకోలేదు. శూర్పణఖ ఏం చేసింది, రావణుని కోరుకుంది కానీ సీతాదేవిని తీసుకోలేదు. అలా కాకుండా మనం ఎప్పుడు భక్తి చేసినా కానీ కృష్ణుని శక్తిని ఇద్దరిని పూజించాలి. కృష్ణుడు అంటే స్వయంగా భగవంతుడు, కృష్ణుని శక్తి అంటే రాధారాణి, లక్ష్మీదేవి, లేదా సీతాదేవి. సో అలా కృష్ణుని శక్తిని ఇద్దరిని కూడా మనం గౌరవించాలి. సో అలా ఇప్పుడు ఈ పాండవులకి కౌరవులకి ఒక యుద్ధం అనేది జరగబోతుంది అనమాట. సో మామూలుగా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఈ భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉంటాయి. మొదటి అధ్యాయాలేమో కర్మ గురించి ఉంటుంది, మధ్యలో ఉన్న 6 అధ్యాయాలేమో భక్తి గురించి ఉంటుంది, అండ్ లాస్ట్ చివరి 6 అధ్యాయాలేమో జ్ఞానం గురించి ఉంటుంది. సో గీతామాతం కూడా మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. ఇది కర్మ చే విధానం ఫస్ట్ అధ్యాయాలు. సో దాని తర్వాత ఫస్ట్ మామూలుగా ఈ పాండవులు కౌరవులు వాళ్ళ యొక్క సేనల్ని తీసుకొని వచ్చేసి కురుక్షేత్ర రణరంగంలోకి వచ్చేస్తారు. వచ్చిన తర్వాత ఏమవుతుందంటే, ఇప్పుడు భగవద్గీత ఎవరితో స్టార్ట్ అవుతుందంటే ధృతరాష్ట్రునితో స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఒక సింబలైజేషన్ అనమాట. అంటే భగవద్గీత జ్ఞానం లేని వాళ్ళు ఒక అంధుడైన, అంటే జ్ఞానం లేని ధృతరాష్ట్రునితో సమానం. అటువంటి వ్యక్తితో స్టార్ట్ అవుతుంది.
ధృతరాష్ట్ర ఏమంటాడంటే ఈ శ్లోకం ఎట్లుందంటే ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మామక పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. సో ఈ మామూలుగా ధృతరాష్ట్రుడు దుర్యోధన యొక్క తండ్రి, పుట్టి గుడ్డి. సో తనకి ఏం చేస్తారంటే తను గుడ్డివాడనే కానీ తనకి నేను గుడ్డివాడిని కానీ నా కొడుకులు గుడ్డివాళ్ళు కాదు. సో అందుకనేసి పాండవులకి రాజ్యాన్ని ఇవ్వనంటే ఇప్పుడు ఈ ధృతరాష్ట్రుడు ఓకే అంటాడు అనమాట. అంటే పాండవులకి కౌరవులకి మధ్య యుద్ధాన్ని ఆపే శక్తి ధృతరాష్ట్రం ఉండింది. కానీ దాన్ని దుర్యోధన యొక్క పట్టుదలకి, అంటే దుర్యోధన యొక్క అడమెంట్ బిహేవియర్కి తను తలకు వేసేసి యుద్ధం జరగడానికి అంగీకరిస్తాడు. అప్పుడు వ్యాసదేవుడు వచ్చేసి నువ్వు నీ కొడుకుని మాటలు వినేసి ధర్మాత్మైన పాండవుల పట్ల యుద్ధం చేయడానికి అంగీకరించావు, దీనివల్ల నీ కుటుంబం సర్వనాశనం అయిపోతుంది అనేసి వ్యాసదేవుడు చెప్తాడు ధృతరాష్ట్రుడికి. అప్పుడు ధృతరాష్ట్రుడు ఏమంటాడంటే వ్యాసదేవునితోటి, అయ్యా వ్యాసదేవ నేను ప్రయత్నించాను కానీ కుదరలేదనేసి చెప్తాడు అనమాట. కానీ యాక్చువల్గా ఏంటంటే ధృతరాష్ట్రుడు ఈ ధృతరాష్ట్రంలో ఒక మనసులో ఒక భావం ఉంటుంది అనమాట. మన దగ్గర ఎక్కువ సేన ఉంది, మన దగ్గర ఎక్కువ వీరులు ఉన్నారు కాబట్టి మనం గెలుస్తాము, ఈ పాండవులు నిర్మూలిస్తే నా కొడుక్కి నా తరతరాలకు ఇంకా రాజ్యం సుభిక్షమైన రాజ్యం ఉంటుంది అనేసి ఒక ఈ ధృతరాష్ట్రంలో ఉంటుంది. అంటే తను బయటికేమో వీళ్ళు కూడా నా అన్నదమ్ముల పిల్లలే అనేసి నటిస్తుంటాడు, కానీ లోపల మాత్రం తన కొడుకు పట్ల పూర్తిగా పార్షియాలిటీ ఉంటుంది అనమాట, పూర్తిగా అటాచ్మెంట్ ఉంటుంది. సో అప్పుడు ఇప్పుడు వ్యాసదేవుడికి అర్థమైపోతుంది, సరే నువ్వు ఈ ఈ కురుక్షేత్ర యుద్ధాన్ని నువ్వు అనుమతించావు కాబట్టి ఈ కురుక్షేత్ర యుద్ధంలో ఎలా జరుగుతుంది అనేసి నువ్వు చూడాలనుకుంటున్నావా అంటే ధృతరాష్ట్రం ఏమంటాడంటే మీరే అన్నారు ఇందాక ఈ కురుక్షేత్ర యుద్ధంలో నా పిల్లలందరూ చనిపోతారు అనేసి, నా పిల్లలు చనిపోవడాన్ని నేను చూడలేను, కానీ నేను కురుక్షేత్ర యుద్ధం గురించి వినాలనుకుంటున్నాను, ఆ వినడానికి ఏమన్నా చేయండి అంటే అప్పుడు వ్యాసదేవుడు ఏం చేస్తాడంటే సరే ఆ దివ్య దృష్టిని నేను సంజయునికి ఇస్తాను. సంజయుడు అంటే ఎవరు? ధృతరాష్ట్రుని యొక్క సేవకుడు అనమాట. సో నేను ఈ సంజయునికి ఇస్తాను, అలాగే ఈ సంజయుడు నా భక్తుడు, అంటే సంజయుడు వ్యాసదేవుని యొక్క శిష్యుడే అనమాట. ఈ నా శిష్యుడు కాబట్టి ఇతను ఈ కురుక్షేత్ర యుద్ధంలో జరిగే ప్రతిదీ కూడా తెలుసుకొని నీకు వివరిస్తాడు. సో నువ్వు ఈ కురుక్షేత్ర యుద్ధాన్ని సంజయుని ద్వారా విను అనేసి ఈ సంజయునికి ఆ దివ్య దృష్టిని వ్యాసదేవుడు ప్రసాదిస్తాడు. ప్రసాదించిన తర్వాత ఇంకా కురుక్షేత్ర యుద్ధం స్టార్ట్ అవుతుంది. అంతా రెండు సైన్యాలు వచ్చేసాయి. అప్పుడు ధృతరాష్ట్రుడు సంజయునితో పాటు కూర్చునేసి ఈ ఈ ప్రశ్న అడుగుతాడు అనమాట. ఓ సంజయ, ధృతరాష్ట్ర వాచ అంటే ధర్మక్షేత్రే కురుక్షేత్ర, అంటే ఈ ధర్మక్షేత్రమైన కురుక్షేత్ర యుద్ధం క్షేత్రంలో ఇద్దరు నా పిల్లలు పాండవుల యొక్క పిల్లలు మామక పాండవ శేవ కిమకుర్వత సంజయ, వాళ్ళు ఆ రెండు సైన్యాలు తీసుకొచ్చారు కదా, ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు అనేసి సంజయుని ధృతరాష్ట్రుడు అడుగుతాడు. ఇది మొదటి శ్లోకం. సో ఇక్కడ మనకేంటంటే సంజయుడు ధృతరాష్ట్రుని యొక్క ఆసక్తి ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మామూలుగా యుద్ధ క్షేత్రానికి వెళ్తే యుద్ధమే చేస్తారు, కానీ ఈ ధృతరాష్ట్రునికి ఒక డౌట్ వస్తుంది అనమాట. ఇది ధర్మక్షేత్రం కాబట్టి, పాండవులు ధర్మాత్ములు కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మైండ్ చేంజ్ చేయవచ్చు, లేదా నా కొడుకు యొక్క మైండే చేంజ్ అవ్వచ్చు, అది యుద్ధం జరుగుతుందా లేదా అనేసి ఒక రకమైన ఆసక్తి అతనికి వస్తుందన్నమాట. వచ్చేసేసి ఈ డౌట్ సంజయునితో అడుగుతాడు అనమాట. ఇప్పుడు మొత్తంగా ఇప్పటి నుంచి భగవద్గీత ఈ సంజయుడు తన దివ్య దృష్టితో చూసేసి కురుక్షేత్ర యుద్ధంలో ఏం జరుగుతుంది అనేసి ఈ భగవద్గీతలో మొత్తం
సంజయుడు ధృతరాష్ట్రం చెప్తాడు. సో ఈ భగవద్గీత అనేది మహాభారతంలో భీష్మపర్వంలో వస్తుందండి. సో ఇంకా మనం ఈ రోజుతోటి ఈ శ్లోకంతో ఆపేద్దాము. మీకు ఇంతవరకు మనం చెప్పుకున్న దాంట్లో ఏదైనా క్వశ్చన్లు కానీ, ఏదైనా సందేహాలు కానీ, లేదా ఏదైనా కామెంట్స్, క్వశ్చన్స్ ఆర్ కామెంట్స్ ఉంటే ఇప్పుడు మీరు అడగవచ్చు. హరే కృష్ణ. మీకు అర్థమవుతుంది అనుకుంటా కదా? ప్రభుజీ చెప్పండి. 2 డౌట్స్ ఉన్నాయి, అడగచ్చా? చెప్పండి. ఇప్పుడు మనకు కృష్ణుడు, ఇప్పుడు మనకు పూరి జగన్నాథ్ ఉన్నది టెంపుల్. అక్కడ శ్రీకృష్ణుడు, బలరాముడు, రుక్మిణి మాత ఉంటారు. ఇప్పటికీ శ్రీకృష్ణుడికి హార్ట్ బీట్ అనేది కొట్టుకుంటది అంటారు, అది నిజమేనా? అది నిజమే. శాస్త్రాలు అంటే మామూలుగా స్థల పురాణం ప్రకారం కృష్ణుడి యొక్క శరీరాన్ని వదిలేసినప్పుడు కృష్ణు యొక్క ఏమంటారు దాన్ని, హార్ట్, మామూలుగా హృదయం వదిలేసి వెళ్ళాడు. ఆ హృదయాన్ని ఇంద్రదమ్మ మహారాజు దగ్గరకు వచ్చిన తర్వాత తను జగన్నాథ విగ్రహంలో ప్రాణప్రతిష్ఠ చేశాడు అనేసి. ఇప్పుడు చూడండి, మన ఏ టెంపుల్ అయినా కానీ ప్రాణప్రతిష్ఠ అనేది చేస్తారనమాట. ప్రాణప్రతిష్ఠ అంటే కృష్ణుని ఆహ్వానిస్తారనమాట. ఎవరు కృష్ణు యొక్క శుద్ధ భక్తులు కృష్ణుని ఆహ్వానిస్తే కృష్ణుడు వచ్చేసి ఆ విగ్రహంలో కొలువు తిరుగుంటాడు అనమాట. అలాగే ఇంద్రదమ్మ మహారాజు కృష్ణు యొక్క హృదయాన్ని ఈ జగన్నాథ్లో స్థాపించాడు అనేసి చెప్తారనమాట. అంటే అది స్పిరిచువల్. అంటే ఆ హృదయం మామూలుగా బయటికి కనపడుతుందో కనపడదో నాకు తెలియదు, కానీ ఒక ఆధ్యాత్మిక స్పిరిచువల్ అనమాట. కృష్ణుని హృదయానికి కృష్ణుని యొక్క విగ్రహానికి ఏం తేడా లేదు మాతాజీ. మన జగన్నాథ్ అంటే ఇప్పుడు 12 సంవత్సరాలకు ఒకసారి ఇది మళ్ళీ విగ్రహాలు తయారు చేసి పెడతారు. 12 సంవత్సరాలకు ఒకసారి మళ్ళీ ఉత్సవ ముగ్గురు మూర్తులను మళ్ళీ కొత్తవి చేస్తారు వాళ్ళు. అంటే కొత్తగా చేస్తారు. దానికి చాలా నియమాలు, నిష్టలు చాలా ఉంటాయి అక్కడ పూరిలో. బట్ ఏంటంటే ఇప్పుడు మళ్ళీ ఆషాఢం వచ్చిందండి అనుకోండి, ఈ వనమూలికలతోటి స్వామివారిని ఒక 7 రోజుల పాటు అలాగే ఉంచేస్తారు. అంటే స్వామివారికి జలుబు అలాంటి జ్వరం ఏం రాకుండా అలా ఉంటాయి. ఎందుకంటే అది చూడండి, ప్రతి టెంపుల్ కి ఒక నియమాలు, ప్రతి టెంపుల్ కి ఒక ఆచారం ఉంటాయి అనమాట. అది జగన్నాథపురి యొక్క ఆచారం అనమాట. ఎందుకంటే జగన్నాథపురిలో విగ్రహం చెక్కతో ఉంటుంది అనమాట. మామూలుగా వేరే చోట మెటల్తోనో లేకపోతే వుడ్తోనో లేకపోతే స్టోన్తోనో ఉంటుంది కదా. కానీ జగన్నాథపురిలో శ్రీ విగ్రహము, భగవంతుని యొక్క దేహము చెక్కతో చేయబడి ఉంటుంది. సో అంటే ఇప్పుడు మనకు తిరుపతిలో 1000 సంవత్సరాల కింద విగ్రహము మనకు స్వామి వారిది, బాలాజీ అట్లా చాలా. అంటే ఇప్పుడు టెంపుల్స్ లో చాలా ఏళ్ల నుంచి ఉన్న విగ్రహాలకు ప్రాణ ప్రతిష్ఠ అంటే మనం చేయొచ్చు. ఇవంటే 12 సంవత్సరాలకు ఒకసారి మారుతున్నాయి కదా, వీటికి కూడా ప్రాణం అనేది అంటే ఇప్పటికీ హార్ట్ బీట్ కొట్టుకోవడం అనేది చాలా, అది ఒకటి అరుదైనది అంటే విశేషం కదా స్వామి. అదే నేను అనేది అట్లా. అది నాకు హార్ట్ బీట్ గురించి తెలియదు కానీ మాతాజీ, మామూలుగా ఇప్పుడు తిరుపతిలో వెంకటేశ్వర స్వామికి వెంట్రుకలు మొలుస్తాయి అంటారు. అది వాళ్ళ పూజారులకు తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఒక్కొక్క స్థలానికి, ఒక్కొక్క గుడికి ఒక్కొక్క లీల ఉంటుంది అనమాట కృష్ణుడి. సో శ్రీ విగ్రహ రూపంలో కృష్ణుడు చేసే లీలలే ఇవన్నీ కూడా. సో వాళ్ళు ఏ విధంగా ఇప్పుడు మన టెంపుల్లో కూడా కృష్ణుని యొక్క శ్రీ విగ్రహంలో ప్రాణప్రతిష్ఠ చేస్తాం. చేసిన తర్వాత మనం కృష్ణునికి ప్రతిదీ కూడా నైవేద్యం సమర్పించడము, లేకపోతే కృష్ణునికి రోజు స్నానం చేయించడం, డ్రెస్సులు చేయించడం ఒక వ్యక్తిలాగా చూసుకుంటాం అనమాట. అది ఎక్కడైనా వివిధ రకాలుగా ఉంటుంది. వివిధ గుడుల్లో, వివిధ సంప్రదాయాల్లో వివిధ రకాలుగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, మాధవేంద్రపురి గారి ఉడిపి కృష్ణ ఉన్నాడు. ఉడిపి కృష్ణలో ఒక రకంగా ఉంటున్నారు. సో అది ప్లేస్ టు ప్లేస్ చేంజ్ అయిపోతుంది మాతాజీ. అది అంటే ఇప్పుడు శ్రీకృష్ణుడు జన్మస్థానము ద్వారకా అంటారు. ఉడిపి అనేది చాలా, అది ఇప్పటికీ మనము దర్శన భాగ్యం అనేది విండో నుంచే చూస్తారు. మనం స్వామివారిని చూడొచ్చు, నేరుగా చూడలేమంట కదా. అంటే ఆయన శక్తి మనం తట్టుకోలేమని ఆ విండో నుంచే దర్శన భాగ్యం అనేది. తట్టుకోవడం కాదు, అది శక్తి తట్టుకోవడం కాదు. ఆ ఉడిపి కృష్ణునికి ఒక భక్తుడనేవాడు అనమాట. తన పేరు గుర్తు రావట్లేదు నాకు. వ్యాసతీర్థ
ఒక భక్తుడు ఉన్నాడు. తను అంటే మామూలుగా ఒక చండాలుడు అనమాట. అంటే చండాలుడు అంటే నిమ్న జాతికి చెందినవాడు. తను వచ్చేసి దర్శనం చేసుకుంటా అంటే అప్పట్లో ఒక కట్టుబాటు ఉన్నదనమాట. ద ద చూడ్డానికి ఈ అంటరాని వాళ్ళు రాకూడదు లోపలికి అనేసి ఒక కట్టుబాటు ఉండేది. సో తను ఏం చేశాడంటే ఈ పూజారులంతా వెళ్ళగొట్టాడనమాట. ఇంత దగ్గర రాకూడదు అనేసి. వెళ్ళగొడితే తను ఏం చేశాడంటే గుడి వెనకలు వెళ్ళేసి కృష్ణుని ప్రార్థించాడు. కృష్ణుని ప్రార్థిస్తే కృష్ణుడు గుడి వెనకల తన గుడి వెనకల ఆ రాతి ఉంటుంది. ఆ రాతిని బద్దలు కొట్టేసేసి కృష్ణుడు ఆటోమేటిక్ తిరిగాడు అనమాట. తిరిగిన తర్వాత కృష్ణుడు అలా తిరిగాడు కాబట్టి కృష్ణుని యొక్క అభిప్రాయాన్ని గౌరవించడానికి అందరినీ కూడా ఆ విండో నుంచే దర్శనం చేయిస్తారు. అంతకుముందు ఈ తన పేరు నాకు గుర్తు రావట్లేదు. నేను నెక్స్ట్ వచ్చే వారం చెప్తానులేండి తను ఎవరో. అంటే ఇంకొకటి దీనికి అంటే కృష్ణుడు పుట్టినప్పుడు జైల్లోనే ఉన్నాడు కాబట్టి, జైల్లో పుట్టాడు కాబట్టి అట్లా అని కూడా దీనికి సందేశం అనేది ఒకటి ఉన్నది. అంటే అది ఎంతమంది కరెక్ట్ ఇవన్నీ కూడా కల్పితాలు. అందుకే మీరు ఏదైనా వినాలనుకుంటే ఆథరైజ్ సోర్సెస్ నుంచి వినాలి. అవన్నీ కల్పితాలు. అంటే ఇప్పుడు మనకు టీవీలో మనకు ప్రతి డే ఒక టెంపుల్ గురించి వివరంగా ఇస్తారు కదా గురుజీ, భక్తి టీవీ కానీ అలాంటివి. టీవీలో చెప్పారనేసి ఇప్పుడు చూడండి. అందుకే నేను మీకు లింకులు పెట్టాను. భగవద్గీత యథాతథ మాత్రమే తీసుకోండి అనేసి. ఎందుకంటే ఇటువంటి కల్పితాలు చెప్పే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవి నిజం ఉండొచ్చు, అవ్వకపోవచ్చు. ఎందుకంటే మనం ఏదైనా తీసుకుంటే ఆథెంటిక్ సోర్సెస్ నుంచి తీసుకోవాలి. సో మన స్థల పురాణం ప్రకారం ఏంటంటే ఆ భక్తుడు, ఆ పేరు గుర్తు రావట్లేదు, తన భక్తుల కోసం తను తిరిగాడు కాబట్టి అంటే చిన్న విండో సైజు దర్శనం ఇచ్చాడు కాబట్టి ఆ విండోని అలా పెట్టేసేసి ఇంకా దాని నుంచి అందరిని దర్శనం చేస్తారు అనమాట. ఎందుకంటే మళ్ళీ కృష్ణుని తిప్పలేరు కదా, తిప్పకూడదు కూడా అనేసి అలా. సో అది మీకు అర్థమైంది కదా. మీకు వచ్చేవారం ఆ కథ గురించి మొత్తం చెప్తానులేండి. ఉడిపి గురించి కూడా కొంచెం చెప్పండి. అంటే ఉడిపి చాలా నాకు కృష్ణుడిది హార్ట్ బీట్ అప్పటి ఉన్న నుంచి అతని గురించి మొత్తం తెలుసుకోవాలని ఉంది. ఉడిపి కృష్ణుడిది చాలా మహిమలు కూడా ఉన్నాయి. రోజు ఒక మహిమ. అంటే రాత్రిపూట కూడా అక్కడ ఆ గుళ్ళ ఎవరు నిద్రించలేరు. అంటే శక్తులు అనేవి తిరుగుతూ ఉంటాయి. అంటే నాకు చాలా ఎంత మటుకు నిజమో మాకు కూడా తెలియదు. బట్ ఏంటంటే ఇప్పుడు ఉడిపి గురించి చాలా మీరు అనేది బృందావనంలో పూరి జగన్నాథ్ లో ఉంటారు. రాజపూట అందరు ఉంటారు. పూరి జగన్నాథ్ కాదు మీరు చెప్పేది బృందావనంలో ఒక ప్లేస్ ఉంది. దాని పేరు కూడా నాకు సరే. అంటే ఒక ఫారెస్ట్ ఉంది అనమాట. ఆ ఫారెస్ట్ లో రాత్రిపూట రాధాకృష్ణులు గోపికలతో చేసి రాసులు చేస్తారనేసి ఉంది అనమాట. అది డిఫరెంట్, ఇది డిఫరెంట్, అన్ని డిఫరెంట్ అనమాట. మీరు గ్రాడ్యువల్ గా అంటే ఈ భగవద్గీతలో అన్ని స్టోరీస్ ఉండవు, కాకపోతే అప్పుడప్పుడు నేను చెప్తుంటానులేండి. సో నేను వచ్చేవారం చెప్తాను. అంటే ఇవి మెయిన్ టెంపుల్ కదా. ఇప్పుడు పూరి జగన్నాథ్ వెళ్ళాలనిపిస్తుంది, ఉడిపి, ఇవన్నీ చాలా ద్వారక, ఇవన్నీ కృష్ణుడికి సంబంధించిన టెంపుల్సే కాబట్టి మనం విజిట్ చేసినప్పుడు వాటి గురించి తెలుసుకోవాలి కదా అని. ఒక్కొక్క క్షేత్రానికి చాలా చాలా కథలు ఉన్నాయి, చాలా చాలా విశేషాలు ఉన్నాయి. మనం ఒక గంట క్లాస్ లో మనం చెప్పుకోవడం చాలా కష్టం. కానీ నేను ట్రై చేస్తాను. అంటే కనీసం ఒక బ్రీఫ్ గా చెప్పడానికైనా ట్రై చేస్తాను. సరేనా? ఓకే గురూజీ. ఇంకెవరికన్నా అంటే ఈ క్లాస్ గురించి ఏమన్నా సందేహాలు కానీ లేకపోతే క్వశ్చన్స్ కానీ డౌట్స్ కానీ ఉంటే చెప్పండి. వీటి గురించి అయితే ఏం లేవు కదా. అదే ఒకటి కృష్ణుడి హార్ట్ బీట్ గురించి తెలుసుకోవాలనుకున్నా ప్రభుజీ, అంతే నేను. ఓకే సరే, ఇంకేం క్వశ్చన్ లేవు కదా అందరికి? ఇంకా ఆపేద్దాం అయితే. గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీత కి జయ, శిల ప్రభుపాద్ కి జయ, అనంత కోటి వైష్ణవులకి. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ.